ఓ మీరు వచ్చేసారా? ఏంది వీడు మౌస్ పట్టుకొని ఆడుకుంటున్నారు అనుకుంటున్నారా? ఒకప్పుడు యాపిల్ మ్యాజిక్ మౌస్ చూసినప్పుడే నాకు పిచ్చిలేసిపోయింది. అసలు దీని మీద ఒక బటన్ ఉండదు, అలాగే ఇదంతా కూడా టచ్ సర్ఫేస్ తో రావడం జరుగుతుంది. పేజ్ మనం స్క్రోల్ చేయొచ్చు, లెఫ్ట్ రైట్ జస్టర్స్ ఇవన్నీ పనిచేస్తున్నాయి. ఇప్పుడున్న టెక్నాలజీకి ఇది పాసిబుల్ అనిపిస్తుంది, కానీ వీళ్ళు అప్పట్లోనే తీసుకొచ్చారు. ఇదేం టెక్నాలజీ? ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ 8 టెక్నాలజీస్ విన్నారు అంటే నిజంగా మైండ్ బ్లాక్ అయిపోతుంది. అసలు ఇవి ఎగ్జిస్ట్ అవ్వటమే కాదు, ఇవి త్వరలోనే మనకి వాడుకలోకి కూడా రాబోతున్నాయి. సో అవేంటి అనేది డీటెయిల్డ్ గా టాప్ 8 ఈ రోజు మీ ముందు తీసుకొచ్చాను. ముందుగా మీ నుంచి నేనేమి ఎక్స్పెక్ట్ చేస్తాను, ఒక లైక్ కొట్టేసేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, పడుంటాయి. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. ఫస్ట్ ప్యాడ్రాన్ రింగ్. సో చెప్పా కదా నేను ఇందాక, యాపిల్ మౌస్ నాకు వింత అనిపించింది. ఇది మాత్రం నిజంగా మైండ్ పోయింది. జస్ట్ ఒక రింగ్ ఉంటుంది, ఆ రింగ్ ని మనం రింగ్ ఫింగర్ కి మనం అయితే ప్లేస్ చేయాల్సి ఉంటుంది. అంటే ఏదైతే మీరు మౌస్ ఆపరేట్ చేస్తుంటారో యూజువల్ గా ఇదే కదా. సో మీరు జనరల్ గా అంటే ఇది పెట్టుకున్న తర్వాత మీరు పైకి కిందకి లెఫ్ట్ రైట్ అండ్ డబుల్ ట్యాప్ ట్రిపుల్ ట్యాప్ ఇది క్లిక్ చేశారు అన్నట్లయితే ఆటోమేటిక్ గా ఆ ప్రోడక్ట్ ఎక్స్ప్లోర్ అవటం, ఇంకా చెప్పాలంటే రియల్ లైఫ్ లో మీరు మౌస్ ను వాడుతున్నటువంటి ఫీల్ ఇది క్రియేట్ చేయడంతో పాటు దీంట్లో ఉన్నటువంటి హ్యాప్టిక్ సహాయంతో క్లిక్ అయిందా కాలేదా, అంటే జనరల్ గా మౌస్ అంటే మన క్లిక్ అయితే సౌండ్ లేదా ఒక ఎఫెక్ట్ వస్తుంది చూసారా, సో ఆ ఎఫెక్ట్ ని కూడా ఇది క్రియేట్ చేస్తుందంట. అండ్ అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికి మనకి బ్యాటరీతో పవర్ అవుతూ ఉంటుంది జరుగుతుంది. అండ్ వన్ టైం ఇది రీఛార్జ్ చేశారంటే మేబీ 2 రోజులు 3 రోజులు పనిచేసే అవకాశం ఉంది. రెగ్యులర్ గా మనం స్మార్ట్ రింగ్స్ ఎలా అయితే ఛార్జ్ చేస్తూ ఉంటామో దీన్ని కూడా అలాగే ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇప్పటిదాకా మనము విఆర్ గేమ్స్ అయితే ఆడుతూ ఉన్నాం. ఈ విఆర్ గేమ్స్ కానీ లేదా విఆర్ ఎక్స్పీరియన్స్ తీసుకునేటప్పుడు కేవలం మనం ఒకే ఒక్క ప్రదేశంలోనో లేదా మహా అయితే 5-10 అడుగులు ముందుకేసి గేమ్స్ ఆడేటప్పుడు, ముఖ్యంగా PS5 ఇలాంటివి వాడేటప్పుడు అయితే అలాంటి సందర్భాల్లో మాత్రం మనకు ఫిజికల్ యాక్టివిటీ అయితే ఉంటుంది. బట్ డిస్నీ వాళ్ళు తయారు చేసినటువంటి ఈ హాలో టైల్స్ మాత్రం సింప్లీ క్రేజీ. ఇవేంటి అంటే జనరల్ గా ఫర్ ఎగ్జాంపుల్ మీరు థ్రెడ్మిల్ తెలుసు కదా, మనం పరిగెత్తుతూ ఉంటాం ఒకే దగ్గర ఉండి, దాన్ని వాడుతున్న ఒక డైరెక్షన్ లో నిలబడి ఒక స్పీడ్ లో మాత్రమే మనం పరిగెత్తగలం. బట్ ఈ టైల్స్ ని కనుక మీ ఇంట్లో ప్లేస్ చేసుకున్నారు అన్నట్లయితే దీన్ని 360 degrees లో మీరు ఏ యాంగిల్ లో అయినా వాకింగ్, రన్నింగ్, మీ ఇష్టం ఏదంటే అది చేయొచ్చు. అండ్ విఆర్ ఎక్స్పీరియన్స్ ని దీన్ని జతగా చేశారు అన్నట్లయితే గనక నెక్స్ట్ లెవెల్ క్రేజీ ఎక్స్పీరియన్స్ విత్ ఫిజికల్ యాక్టివిటీ తోటి మీ ముందుకి ఈ టైల్స్ అనేది వర్క్ అవడం జరుగుతుంది. ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. అండ్ దీన్ని తయారు చేసిన కంపెనీ కొత్త కంపెనీ కాదండో, డిస్నీ మనందరికీ తెలిసిందే. ఈవెన్ డిస్నీలో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే వీళ్ళు మూవీస్ కోసం ఏదన్నా ఒక ఐటమ్ ని క్రియేట్ చేసిన, లైక్ అవతార్ ఇట్లాంటివి ఏమన్నా సినారియోస్ ని వీళ్ళు క్రియేట్ చేసిన లేదా క్యారెక్టర్స్ ని వీళ్ళు క్రియేట్ చేసిన, ఒకవేళ ఆ క్యారెక్టర్ రియల్ లైఫ్ లో ఉంటే ఇంకా బాగుంటుంది అని అనుకున్న తర్వాత, అంటే మూవీ తోటి ఆగిపోకుండా ఆ క్యారెక్టర్ ని R&D లోకి తీసుకెళ్లి దాన్ని నార్మల్ గా మన యూస్ కేసెస్ లో మన లైఫ్ లోకి తీసుకొని రావాలన్న ఆలోచనతో ఉంటుందంటే డిస్నీ. ఇలా చాలా ప్రొడక్ట్స్ తయారవుతాయంట. ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. ఇక నెక్స్ట్ హుండై ఈ కార్నర్. యూజువల్ గా మనకి కార్ కి గానీ బైక్ కి గానీ వీటన్నిటికి ఒక టర్నింగ్ రేడియస్ అయితే ఉంటుంది. సో ఆ టర్నింగ్ రేడియస్ ని బేస్ చేసుకొని మనం పార్కింగ్ చేసేటప్పుడు, పార్కింగ్ లో తీసేటప్పుడు కొన్ని ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తుంటాం. లైక్ సగం తిప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళి. సో ఇలాంటివన్నీ కాకుండా హుండై ఈ కార్నర్ అనేటువంటి ఒక కార్ అయితే కాన్సెప్ట్ కింద డిజైన్ చేసింది. అండ్ ఇంకో 1-2 సంవత్సరాలు మనకి ఇది మార్కెట్ లోకి వచ్చేస్తుంది. దీనిలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇందులో ఉన్నటువంటి వీల్స్ ఏవైతే ఉన్నాయో 180 degrees లో మనకు రొటేట్ అవ్వడం జరుగుతుంది. ఎస్, మీరు వింటుంది నిజమే. యూజువల్ గా మనకి ఫ్రంట్ వీల్స్ మాత్రమే మహా అయితే 90 degrees మనకి లెఫ్ట్ అండ్ రైట్ మూవ్ అవడం జరుగుతుంది. బట్ ఇది ఫ్రంట్ తో పాటు రేర్, అది కూడా 180 degrees. ఈవెన్ మనం కార్ ఇక్కడ పెట్టాం, దీన్ని పక్కకు జరపాలన్నా కానీ జస్ట్ దాన్ని ఇట్లా టిల్ట్ చేసి ఇట్లా పక్కకు తీసుకెళ్ళామంటే ఆటోమేటిక్ గా మనకు మూవ్ అవడం జరుగుతుంది. నిజంగా క్రేజీ టెక్నాలజీ. ఇక పైన కార్ నడపడానికి లేదా కార్ పార్క్ చేయడానికి ప్రో అయి ఉండాల్సిన అవసరం అయితే లేదు. నిజంగా థ్యాంక్ గాడ్ టు ద టెక్నాలజీ. నెక్స్ట్ ఇది మాత్రం చాలా క్రేజీ. ఎన్నో రకాల బిల్డింగ్ ఆర్కిటెక్చర్స్ అయితే చూసాం. ఇన్ఫాక్ట్ మన తెలంగాణలో కూడా చేప మోడల్ లో ఉన్నటువంటి బిల్డింగ్, మత్స్యకార శాఖకు సంబంధించిన బిల్డింగ్ అనుకుంటా, అందుకే దాన్ని అలా కట్టారు. ఈవెన్ మెహదీపట్నం ఫ్లైఓవర్ మీద వెళ్తున్నప్పుడు చాలా మంది చూసుంటారు. అండ్ రకరకాల లైక్ ఇప్పుడు రీసెంట్ గా మన హైదరాబాద్ లో అమరవీరుల స్తూపం కావచ్చు, అలాగే సెక్రటరియట్ కావచ్చు, అండ్ పోలీస్ వాళ్ళ హెడ్ క్వార్టర్స్ కూడా రకరకాల బిల్డింగ్ షేప్స్ లో అయితే రావడం జరుగుతుంది కదా. నిజంగా ఇలాంటి షేప్ ఒకటి వస్తుందని చెప్పి నేనైతే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏకంగా ఇదంతా కూడా ఒక కర్వ్డ్ డిజైన్ లో మనకు రావడం జరుగుతుంది. ఇంకా లిటరలీ చెప్పాలంటే హాఫ్ బాల్ షేప్ అని అనుకోవచ్చు. ఏకంగా ఇది చిన్న బిల్డింగ్ కూడా కాదండి, 5,80,000 చదరపు అడుగుల స్పేస్ అందులో మనకు రావడం అయితే జరుగుతుందంట. ఇన్ఫాక్ట్ ఈ బిల్డింగ్ పైన యూజువల్ గా గ్లాస్
వాడుతూ ఉంటాం కదా, వీళ్ళు వచ్చేటప్పటికి మొత్తం స్క్రీన్స్ ని వాడుతున్నారు. ఎన్ని స్క్రీన్స్ వాడారు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అయితే ఎక్కడ లేదు, కానీ ఇది రకరకాల ఎఫెక్ట్స్ తోటి, రకరకాల మాడ్యూల్స్ తోటి, రకరకాల డిస్ప్లేస్ తోటి ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుండే. అండ్ ఈ బిల్డింగ్ ఆల్రెడీ ఉంది లాస్ వెగాస్ లో. అండ్ అట్ ద సేమ్ టైం ఒకవేళ ఈ బిల్డింగ్ ముందు నుంచి ఏదైనా ఒక ఫ్లైట్ పోయింది అనుకోండి, దీని రియాక్షన్ కూడా డిఫరెంట్ గా ఇస్తుందంట. అంటే ఏదో హ్యూమన్ ఒక రియాక్షన్ ఇచ్చినటువంటి, ఇంకా చెప్పాలంటే కన్ను షేప్ లో ఉంటుంది కాబట్టి కన్ను అన్ని చూస్తూ ఉంటుంది అనేటువంటి కాన్సెప్ట్ థీమ్ లో దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఇంతేకాదు దీని లోపల సీటింగ్ కూడా ఉంటుంది. రెగ్యులర్ గా మనం 3D 4D 7D 8D అని చెప్పి థియేటర్స్ చూస్తుంటాం కదా, సో ఆ కైండ్ ఆఫ్ థియేటర్ ప్రొజెక్షన్స్ కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుందంట. ఇందులో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పానా, ఈ డిస్ప్లేస్ అన్నిటిని ప్రోగ్రామ్ చేస్తూ రన్ చేయించగలిగేటువంటి GPU, నార్మల్ గా మనం కంప్యూటర్స్ లో వీటన్నిటిని వింటూనే ఉంటాం కదా, దీంట్లో కస్టమైజ్డ్ ఎన్విడియాకి సంబంధించినటువంటి GPU A6000 సిరీస్ ఏదో వాడారంట. దీనికోసం సపరేట్ గా తయారు చేశారంట. దీని ధర అక్షరాల $1 million. అబ్బా, ఈ షూస్ ఎప్పుడు వస్తాయా ఏంటా అని చెప్పి నేనైతే చాలా ఎక్సైట్ ఉన్నాను. ఒకవేళ మీరు కూడా లేజీగా నడవలేను, నా వల్ల కాదు, అంత దూరం ఇప్పుడు పోవాలా అని అనుకుంటున్నారు అన్నట్లయితే గనక ఖచ్చితంగా ఈ గ్యాడ్జెట్ మాత్రం మనకు ఉండి తీరాల్సిందే. దీని పేరు వచ్చేటప్పటికే మూన్ వాకర్స్. పేరు ఎవడు పెట్టాడు కానీ పర్ఫెక్ట్ గా పెట్టాడు. ఇదేంటి అంటే యాక్చువల్ గా మనకి స్కేటింగ్ షూస్ ఉంటాయి చూసారా, సేమ్ అదే విధంగా. కాకపోతే దీంట్లో ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇది మనం వాకింగ్ చేయడానికి, రన్నింగ్ చేయడానికి కూడా ఉపయోగపడతాయి. స్కేటింగ్ అనేది కేవలం స్కేటింగ్ మాత్రమే ఉపయోగపడుతుంది, దానికంటూ ఒక ట్రాక్ సపరేట్ గా ఉండాలి. బట్ దీనికి అలాంటివి ఏం అవసరం లేకుండా మనం రెగ్యులర్ గా షూస్ ఎలా వాడుకుంటామో ఆ విధంగా యూజ్ చేయొచ్చంట. ఇన్ఫాక్ట్ రెగ్యులర్ గా మనం నడిచేటువంటి నడక్కి ఇది 3 times మరింత ఫాస్టర్ గా, అండ్ మాక్సిమం స్పీడ్ వచ్చేటప్పటికే ఒక గంటకు వచ్చేటప్పటికే 14 కిలోమీటర్ల దాకా మీరు అయితే ట్రావెల్ చేయొచ్చంట. చిన్న విషయం కాదు. యూజువల్ గా మనం 7-8 కిలోమీటర్స్ అయితే రన్నింగ్ చేస్తాం కానీ మనం అయితే ట్రావెల్ చేయగలం ఒక గంటకి. బట్ 14 కిలోమీటర్లు అంటే ఇది చిన్న విషయం కాదు. అండ్ దీంతో పాటు ఇది 360 degrees లో ఎటంటే అటు మనం మూవబుల్ చేసుకునే విధంగా దీన్ని అయితే చేస్తున్నారు. ఆల్రెడీ MKBHD ఛానల్లో దీనికి సంబంధించినటువంటి టెక్నాలజీ అయితే అతను ఎక్స్ప్లెయిన్ చేశాడు. సేమ్ ఇది త్వరలోనే మనకి వాడుకలకు కూడా వచ్చేటువంటి అవకాశం ఉందంట. అయితే వీళ్ళు ఇప్పుడు 3rd జనరేషన్ మన ముందు తీసుకొచ్చారు. ప్రీవియస్లీ ఫస్ట్ వచ్చేటప్పటికి 10 wheels ఉండేవి, అండ్ ఇప్పుడు వచ్చేటప్పటికే వీళ్ళు 8 wheels, అండ్ 3rd జనరేషన్ వచ్చేటప్పటికి 6 wheels. ఇంకొక ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే దీంట్లో ఉన్నటువంటి ఫ్రంట్ ఏదైతే ఉందో, అంటే మనం కాలు అడుగేసినప్పుడు ఇట్లా లేపుతాం కదా ఆ కాల్ని, అప్పుడు ఫుట్ టో ఉంటుంది సార్, ఇది టచ్ అవుతుంది సార్, ఇక్కడ వరకు మనకి సపరేట్ గా అది కట్ అవడం కూడా జరుగుతుంది. దీనివల్ల మన వాకింగ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో న్యాచురల్ గా ఉంటుంది. సపరేట్ గా మనం ఏదో ఒక డివైస్ వేసుకొని వెళ్తున్నాం అనేటువంటి ఫీల్ అయితే మనకి క్రియేట్ చేయదంట. అండ్ ఇందులో మనకి రీచార్జబుల్ బ్యాటరీస్ ఉంటాయి. ఛార్జింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రీఛార్జ్ అయితే చేసుకోవాలి. ఈ ఛార్జింగ్లు పెట్టుకునే గోల ఏంద్రా బాబు, అసలు వీటిలో కూడా సోలార్స్ ఎక్విప్మెంట్ చేసి మనం అలా పడేయగానే లైట్ తోటి ఛార్జ్ అయ్యే టెక్నాలజీ కూడా త్వరలో వస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి హాలో కనెక్ట్ బాక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు నన్ను లైవ్ గా చూడాలనుకుంటున్నారు అంటే మీరు స్క్రీన్ లో అయితే చూస్తున్నారు, లేదా యూట్యూబ్ లో మీ ఫోన్ ట్యాబ్స్ లో వీటన్నిటిలో చూస్తున్నారు. బట్ ఈ హాలో కనెక్ట్ ట్యాబ్ వల్ల వచ్చిన అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇందులో మనకు ఒక ట్రాన్స్పరెంట్ LCD అనేది రావడం జరుగుతుంది. ముఖ్యంగా వ్యూవర్స్ అంటే మీ దగ్గర అండ్ నా దగ్గర ఉండేటువంటి అండర్ బాడీ లేదన్నట్లయితే కనుక ఫ్రంట్ ఉండేటువంటి కెమెరాస్ ఏవైతే ఉన్నాయో నన్ను మొత్తాన్ని, బాడీ మొత్తాన్ని స్కాన్ చేసి నా ఒక హోలోగ్రామ్ ని తయారు చేయడం జరుగుతుంది. సో దట్ లైవ్ గా నేను మీ ముందుండి మాట్లాడుతున్నటువంటి ఫీల్ అయితే ఇది క్రియేట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ నేను MWC విజిట్ చేసినప్పుడు దీన్ని అయితే నేను లైవ్ గా అక్కడైతే చూశాను. అప్పుడు R&D లో ఉందని అన్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ విజిబుల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా లాంగ్ డిస్టెన్స్ నుంచి విర్చువల్ గా అటెండ్ అయ్యే వాళ్ళకి ఎవరైతే ఉన్నారంటే జూమ్ మీటింగ్స్, గూగుల్ మీటింగ్స్ ఇవన్నీ కాకుండా పర్టికులర్ గా పర్సన్ మన ముందు ఉన్నటువంటి ఫీల్ అయితే ఇది ఖచ్చితంగా క్రియేట్ చేస్తుంది. ఇది కూడా ఇంట్రెస్టింగ్ టెక్నాలజీ. అయితే ఈ టెక్నాలజీని ఆల్రెడీ మనం యాజ్ ఆఫ్ నో సినిమాలో అయితే చూసేసాం. ఇంకా చెప్పాలంటే శంకర్ రోబో సినిమాలో మనం చూసేసాం, అండ్ రీసెంట్ గా వచ్చినటువంటి కల్కి మూవీలో కూడా చూసాం. బట్ ఇక మన వంతు ఇక నెక్స్ట్ టెక్నాలజీ వచ్చేటప్పటికే వేరే AR. నేనేమి వేరే వేరే అని అంటలేదు, దీని పేరే వేరే VR. వేరే VR AR ఏదో ఉంది, వేరే AR. సో యూజువల్ గా ఇవాళ రేపు ఒకవేళ మీరు కియా కార్లు కానీ లేదా హై అండ్ లగ్జరీ కార్స్ యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే ప్రతి ఒక్క దానిలో మనం హెడ్సెప్ డిస్ప్లే అయితే చూస్తున్నాం. లైక్ మన స్పీడ్ కావచ్చు, మన మ్యాప్స్ కావచ్చు, ఇవన్నీ రావడం జరుగుతుంది. అది కూడా పర్టికులర్ ఒక చిన్న గ్లాస్ లో మాత్రమే. ఇక ఇప్పుడు ఇది ఎలా ఉండబోతుంది అంటే మొత్తం టోటల్ మన కార్ యొక్క ఫ్రంట్ విండ్షీల్డ్ ఉంటుంది చూసారా, దాంట్లో దీన్ని ఇంటిగ్రేట్ అయితే చేయడం జరిగింది. ఇంకా లిటరల్లీ మనం ఒక కార్ గేమ్
గేమ్ ఆడుతున్నటువంటి ఫీల్ అయితే క్రియేట్ అవుతుంది. అంటే మల్టీ టాస్కింగ్ థింగ్స్ అన్నిటిని కూడా మనం ఒక స్క్రీన్ మీద అయితే చేయగలం. ఇక ఫ్రంట్ ముందున్నటువంటి వ్యక్తిని మనం ఏం చూస్తాం ఏం అనేది ఇంకా దేవుడికే తెలియాలి. ఇంకా యాక్సిడెంట్లు ఎక్కువ అయితేయా తక్కువ అయితేయా వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ. అంటే ఇది కూడా ఒక హెడ్సప్ డిస్ప్లేనే, కాకపోతే ఇన్ బిగ్గర్ సైజ్. నేనైతే గనక దాంట్లో యూట్యూబ్ లో వీడియోస్ చూడాలనుకుంటున్నాను. మీరేం చూడాలనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికే ఎయిర్ టాక్సీస్. ఇప్పుడు యూజువల్ గా ట్రాఫిక్ ఎంత పెరిగిపోయిందో నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. చచ్చినట్లు మన ముందు కార్ కదలనంత వరకు మనం అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఎయిర్ టాక్సీస్ జమానా. ఆల్రెడీ దీన్ని నేను MWC వెళ్ళినప్పుడు ఎక్స్పీరియన్స్ అయితే చేయలేదు, కానీ దీన్ని అయితే చూశాను. ఏం లేదు, అమాంతం మనం ఉన్న ప్రదేశం నుంచి లిఫ్ట్ చేసుకొని ఆటోమేటిక్ గా స్పేస్ లోకి వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. అయితే ఆల్రెడీ ఇవి ఉన్నాయి కదా, దీంట్లో మనకు స్పెషల్ ఏంటి అని అంటే రెగ్యులర్ గా మన చాపర్స్ ఉంటాయి లేదా హెలికాప్టర్స్ ఉంటాయి. ఇవన్నీ కొంచెం లాంగ్ డిస్టెన్స్ లో మనకు ఫ్లై అవడం జరుగుతుంది. ఇది సేఫ్ డిస్టెన్స్ లో ట్రావెల్ అవడంతో పాటు అవన్నీ ఫ్యూయల్ అయితే ఇది వచ్చేటప్పుడు కంప్లీట్లీ ఎలక్ట్రిక్ అండ్ సోలార్ మీద రన్ అవడం జరుగుతుంది. సో దీని వల్ల ఇవి కొంచెం ఎక్కువగా పాపులర్ అయితే అవుతున్నాయి. బట్ అంతా బానే ఉంది, కానీ ఒకవేళ ఆ ఎయిర్ లో కూడా ట్రాఫిక్ పెరిగితే పరిస్థితి ఏంటి? ఎగిరేవాడికి డైరెక్షన్స్ తెలియవు కదా, అక్కడ క్రాష్ అయిందనుకో ప్రాణాలు పోతాయి అనేటువంటి భయం పక్కన పెడితే కింద పడితే నిజంగానే పోతాం. దీని గురించి మీరేమనుకుంటున్నారో లెట్ మీ నో, కామెంట్ చేయండి. ఇక ఫైనల్ గా మరొక టెక్నాలజీ ఏంటి అంటే, దీని పేరు అనేది ఏం పెట్టలేదు, స్మార్ట్ టేబుల్ అనుకోండి, ఏమని అనుకోండి, మీ ఇష్టం వచ్చిన పేరు అయితే మీరు పెట్టుకోవచ్చు. యూజువల్ గా ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ మీరు చూస్తున్నటువంటి టేబుల్ ఇది హైట్ అడ్జస్టబుల్ టేబుల్. నేను ఇప్పుడు హైట్ కావాలంటే నేను హైట్ పెంచుకుంటున్నాను, అండ్ నాకు హైట్ అవసరం లేదు అని అనుకుంటే నేను ఇక్కడ హైట్ కూడా తగ్గించుకోవడం అయితే జరుగుతూ ఉంది. సో ఇది నార్మల్, దీంట్లో పెద్దగా మనకు స్మార్ట్ అయితే లేదు. కానీ ఇప్పుడు నేను చెప్పేటువంటి టేబుల్లో కంప్లీట్లీ స్మార్ట్ టెక్నాలజీ. దీంట్లో మనం వచ్చేటప్పటికి డివైసెస్ ని చార్జ్ చేసుకోవచ్చు. ఇంతేకాదు దీంట్లో ఏకంగా ఎంటీ మదర్ బోర్డ్స్ అయితే ఉండడం జరుగుతుంది. లైక్ మీకు కావాల్సినటువంటి ప్రాసెసర్, ర్యామ్, రోమ్, స్టోరేజ్ వీటన్నిటిని అసెంబుల్ చేసుకొని దాంట్లోనే ఒక మానిటర్ ని అడిషనల్ గా మీరు అటాచ్ చేసుకొని మీకు కావాల్సినటువంటి వర్క్ టేబుల్ లాగా కూడా దీని అయితే వాడుకోవచ్చు. అండ్ డిపెండ్స్ అపాన్ మీ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని మీ పీసీస్ ని మీరే కాన్ఫిగర్ కూడా చేసుకోవచ్చు. ఇదేం పెద్ద ఇంట్రెస్టింగ్ టెక్నాలజీ ఏం కాదు, కానీ స్మార్ట్ రెవల్యూషన్ అయితే క్రియేట్ చేస్తున్నారని అనుకోవచ్చు. ఈవెన్ ఇవాళ రేపు స్టార్ బక్స్ ఇలాంటి కాఫీ షాప్స్ లో కూడా డైరెక్ట్ గా మీరు మీ ఫోన్ తీసుకెళ్లి ఇట్లా పెట్టారంటే వైర్లెస్ ఛార్జ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ రకంగా ఇంటిగ్రేషన్ చేస్తున్నారు. ఇది కూడా కొంచెం నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది, అందుకే ఇందులో యాడ్ చేశాను. సో ఇవి ఫ్రెండ్స్ ఇంట్రెస్టింగ్ టెక్నాలజీ ఏవైతే త్వరలో మనం చూడబోతున్నాయి అనే దాని గురించి డీటెయిల్ ఇన్ఫో. వీటన్నిటిలో కూడా మీరు ఏ టెక్నాలజీ ఎక్సైట్మెంట్ అనిపించింది, ఇంట్రెస్టింగ్ అనిపించింది, రావాలనుకుంటున్నారు, వస్తే మీరు దేనిలో వాడాలనుకుంటున్నారు, లెట్ మీ నో, కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.